బండి మొత్తం ఎంత కమ్ముతావు? 5,000 కొంటావా? డజన్ పాతిక కర్పూర. ఇదిగో 10,000. గంట తర్వాత వచ్చి నీ బండి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. హలో డాడీ రావచ్చు. ఓకే. నేను ఎవరో తెలుసా? ఎవరైతే నాకేంటి, చూస్తే అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. రండి డాడీ రండి. వాళ్ళు వచ్చారా? ఇంకా రాలేదు డాడీ. వచ్చిన రాకపోయినా 1 గంట తర్వాత వెళ్ళిపోతాను. భోజనం చేయకుండా తీసుకొచ్చావు, ఆకలిస్తుంది. పిజ్జా తెమ్మంటారా? ఇక్కడ అసలు అక్కడ లేదు. పోనీ అరటిపళ్ళు తింటారా? సరే, వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు. మీరు అమ్మటం మొదలు పెట్టండి. కస్టమర్స్ రాకుండా ఎలా అమ్మాలి? కస్టమర్స్ రారు డాడీ, మనమే పిలవాలి. పిలవండి. ఓ అరటిపళ్ళు, 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 అరటిపళ్ళు. డాడీ ఇంత స్టైల్గా పిలిస్తే ఏ కస్టమర్ రాడు. ఇప్పుడు చూడండి, అరటిపళ్ళు అరటిపళ్ళు రండి బాబు రండి, పచ్చని పచ్చని పళ్ళు, పచ్చటి పళ్ళు, ఇలా పిలవాలి. నీ తొక్కలో ప్రేమ సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదు, నేను అలా అరవను. ప్లీజ్ డాడీ, ఈ ఒక్కసారికి నాకు ప్లీజ్. ఏంటి మా బాసలో ఉన్నాడు? చచ్చా, మా బాస ఉన్నాడు. ఇతరా నువ్వేంటి మా బాస్ కొడుకులా ఉన్నావు? మీది మరీ పేద బ్రెయిన్ అండి. అంటే నేను మా బాసేనా? మరేంటి గెటప్? గెటప్ కాదు, సెటప్. నేను బనానా బిజినెస్ చేయబోతున్నాను. ది నెట్ ప్రాక్టీస్. సూపర్ బిజినెస్ మ్యాన్ సార్ మీరు. డజన్ అంతా 200 రూపీస్ ఓన్లీ. 200 రూపీస్ ఓన్లీనా? బనానా బిజినెస్ లో మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. అంతంత రేటు పెడితే బిజినెస్ మొత్తం బొక్కైపోతుంది సార్. నేను అరటిపళ్ళ బిజినెస్ పెడితే 200 రూపీస్కి అమ్ముతాను. కొనవా? పక్కన 20 రూపీస్కి అమ్ముతున్నారు. అయితే అక్కడికి వెళ్ళు. వెళ్ళు. అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం కత్తొద్దు సార్, కత్తొద్దు. నీ తొక్కలో రూపాయి బిజినెస్ కోసం రోడ్కి అడ్డంగా అరటిపళ్ళు బండి ఆపుతావా? ఇస్తాను సార్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టు నీ కోపం చూసి నేను ఆ రోజే అనుకున్నాను నువ్వు ఫుట్పాత్ అయిపోతావని. అరు బాగారు, లేకపోతే బేరలు రావు. అరటిపళ్ళు 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 డజన్ పాతిక, డజన్ పాతిక, డజన్ పాతిక, డజన్ పాతిక. రండి రండి బాబు రండి, రండి బాబు రండి. కర్పూరం కేళే, కర్పూరం రండి. చక్కెర వెరీ గుడ్ డాడీ. ఇలాగే అరుస్తే గంటలో ఈ బండే కాదు, ఈ బండి కూడా అమ్మేస్తారు. కమ్ ఆన్ డాడీ. షట్ అప్. ఒకవైపు ఎండ, ఒకవైపు ఆకలి, వాళ్ళు ఇంకా రారేంటి? డాడీ వాళ్ళు వచ్చేసారు. అరవండి అరవండి. అరటిపళ్ళు అరటిపళ్ళు రండి బాబు రండి, రండి బాబు రండి. పచ్చ పచ్చ అరటిపళ్ళు, పచ్చ పిచ్చి పిచ్చి అరటిపళ్ళు. ఇవాళ పళ్ళు తీసుకెళ్ళండి, డబ్బులు రేపు ఇవ్వండి. ఇవాళ పళ్ళు తీసుకెళ్ళండి, డజన్ పాతిగా, డజన్ పాతిగా. రండి బాబు రండి. ఏమో అనుకున్నాను, బావుగారు బిజినెస్ లో పులే. రండి బాబు, డజన్ పాతికే. రండి బాబు, ఆకలి వేస్తుంది, 2 అరటిపళ్ళు ఇవ్వండి. ఎల్లవా బేర లేకుండా మేము పెడుతున్న మధ్యలో నువ్వేంటి? ఎలా? డజన్ పాతిగా, డజన్. ఆకలి వేస్తుంది, 2 అరటిపళ్ళు బాబు. దానం లేదు, తొక్కలేదు, పో అవతలకి. బాబు, మా ముసలిది ఆకలితో చచ్చిపోయేట్టుగా ఉంది, ఒక్క అరటిపండు అండి, మీకు పుణ్యం ఉంటుంది బాబు. ఆకలా? తీసుకో. అదేంటి నీకొద్దా? దానికి ఒంట్లో బాగోలేదయ్యా. సరే, ఇదిగో ఇద్దరు తినండి, తీసుకో. తినండి. చాలు బాబు, చాలు. ఏంటి పెద్ద ఇది? ఏ కృష్ణ, డబ్బులు ఇవ్వు. ఇదిగో ఈ డబ్బులు ఉంచు. మీ ఆవిడ్ని హాస్పిటల్లో చూపించు. నీకెప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా విజిటింగ్ అడ్రస్ ఇవ్వు. నీకెప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఈ అడ్రస్కి రా, నేను సాయం చేస్తాను. మా ఆకలి తీర్చడానికి నిన్న ఆ దేవుడే పంపినాడు. నీ చేతులు ఎప్పుడు ఇట్టాగే దానం చేయాలి. నీకు ఆ దేవుడు ఎన్నో సిరి సంపదలు ఇవ్వాలి. చూసావా అన్నయ్య, బేరాలు లేవు కానీ దానాలు ఎక్కువగా ఉన్నాయి. అరటిపళ్ళు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, విజిటింగ్ కార్డు ఇచ్చాడు. రేపు బండి కూడా అమ్మేస్తాడు. అయినా అరటిపళ్ళు అమ్ముకునేవాడికి విజిటింగ్ కార్డు అవసరం అంటావా? నాకు అవేవి కనపడలేదురా. మరి అతనిలో మంచితనం కనపడింది.
నా కూతురు చాలా అదృష్టవంతురాలు. డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్దామా? డాడీ వెళ్దాం. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఆకలి కడుపుకి తెలుస్తుందంటారు, కానీ ఈరోజు నా కళ్ళకి తెలిసింది. పుట్టినప్పటి నుంచి నాకు ఆకలి బాధ తెలియదు, కానీ ఈరోజు ఆకలి విలువేంటో తెలిసింది. 10 కోట్లని 100 కోట్లు చేయడంలో ఉన్న ఆనందం కన్నా ఒకరికి సహాయం చేయడంలో ఆనందం ఎక్కువ ఉందని తెలిసింది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంవత్సర ఆదాయంలో 30% పేదలకు ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. అలాగే మన సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ అపార్ట్మెంట్స్ ఇస్తున్నాం. వాళ్ళ పిల్లల చదువుకి అయ్యే ఖర్చు, వాళ్ళ కుటుంబాలకి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం మన కంపెనీయే భరిస్తుంది. థ్యాంక్ యూ. ఏ బావా, హలో బావా, నువ్వేంటి సూటు బూటేశ్వర కార్లు వెళ్తున్నావు? నీ ఆస్తి అంతా పోయింది కదా. రాత్రి మళ్ళీ పేకాడాను. ఈసారి జోకర్ నాకు పడింది, నా ఆస్తి మొత్తం నాకు వచ్చేసింది. యు ఆర్ గ్రేట్ బావా. నీ ఆస్తి మొత్తం తిరిగి వచ్చిందని తెలియగానే మాయబజార్ సినిమా రంగుల్లో చూసినట్టు రేపు వచ్చి మళ్ళీ నీ ఆశీర్వచనం తీసుకుంటా. ఓకే బాయ్. అందుకే అన్నయ్యతో కడవ పెట్టుకోవద్దన్నా. కడవ కాదే, గొడవ. డాడ్, బావతో నా పెళ్లి ఫిక్స్ అయినా? ఫిక్స్ చేస్తలేవే, మీరెక్కడ దొరికారా నాకు? అమ్మ నా కొడుకులు దొరికారా? ఈ ఇంటి ఓనర్ కెపాసిటీ ఏమిటో తెలుసుకోవాలి. అవునన్నా. పోన్లేండి, ఇన్నాళ్ళుగా మనం ఇన్ని కష్టాలు పడినందుకు మంచి కోడలు దొరికింది. అమ్మ వీడెవడమన్నాడరా, ఈయనడిగితే చెప్తాడరా. వందిస్తా రారా. ఈ ఇంటి ఓనర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? వాడి కెపాసిటీ ఏమిటో తెలియాలి. ఓహో, వందిస్తా. హలో, పోలీస్ స్టేషన్. హలో బావా, ఆ నాగినేడు ఉండే ఇల్లు దొరికింది బావా. కానీ ఆ ఇంటి వాడున్నాడే, వామ్మో, వాడు మామూలోడు కాదు బావా. ఏం చేసినాడ్రా? ఆ ఇంట్లో పనిచేసేవాడు ఫోన్ చేస్తేనే పోలీస్ స్టేషన్ మొత్తం కదిలొచ్చింది బావా. నన్ను ఏర కుమ్ముడు కుమ్మారు బావా. ప్రభాకరా, ఆ నాగినేడు గాని అడ్రస్ చిక్కినాది. వాడు తిరిగి ఈ సీమలో అడుగు పెట్టకూడదు. అయ్యో, అడావిడి చేయకండి. నీకెన్ని కావాలి? బ్రహ్మాండంగా ఉందిరా వ్యాపారం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మా అక్క బజ్జీల బిజినెస్ ఇలాగే కొనసాగిందనుకో, మీ డాడీ బిజినెస్ కూడా దాటేస్తుందిరా. మా అమ్మకి బజ్జీలు ఇటు అక్కడ వచ్చారా? బజ్జీలు రెడీమేడే, ఆ జనం రెడీమేడే. రెడీమేడా? మనిషికి 100 రూపాయలు ఇచ్చి పంపించాను. కష్టజీవులు. మీ ఫ్రెండ్ కు మంచి టేస్ట్ బాబు గారు. ఇల్లు ఎంత చక్కగా కట్టించారు. చాలా కష్టపడ్డాడండి సార్. హౌస్ మీద 6 years. ఏంట్రా అలా సోంబేర్లా నిలబడ్డావు? పని చూసుకో. సారీ సార్, సారీ సార్. మీరు కూడా ఏదో పని చేయాలి. ఖాళీగా కూర్చుంటే రావు కోట్ల ఆస్తులు. ఐ హేట్ లేజినెస్. చూడ్డానికి మేకలాగున్న డైనోసార్ లెవెల్లో టార్చర్ పెడుతున్నాడన్నా. ఇదే రాయలసీమ అయితే ఈడి తల కుక్కకి, కుక్క తల ఈడికి ఫిక్స్ చేసేసామండి. మామయ్య, చార్మినార్, ప్రసాద్ మల్టీప్లెక్స్, ట్యాంక్ బండ్ ఇవేమైనా చూస్తారా? వద్దు బాబు. అన్నయ్య గారు, జ్యూస్ ఏమైనా తాగుతారా? ఓ 25 మిరపకాయ బజ్జీలు వేసి పట్టరమ్మా. అమ్మా, ఆ బజ్జీలు మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు వేసి బాగా నిమ్మకాయ పిండు. పిండుతానన్నా.
పిండుతా పిండుతాన్రా. వద్దు BMW లో తిరిగేదాన్ని నన్ను మిరపకాయ బజ్జి వేయమంటున్నాడు. అందులో మధ్యలో కోసి ఉల్లిపాయలేసి నిమ్మకాయ పిండమని చెప్తున్నాడే. అవును, ఈ వంట మనిషి గీత ఎక్కడా? అది షవర్ బాత్ చేస్తోంది. ఇది ఈ పని మనిషి లక్ష్మి. అదిగో అక్కడ ఫేస్ ప్యాక్ పెట్టుకొని కూర్చుంది. వీళ్ళ బిల్డప్ తో చచ్చిపోతున్నాను. అవును, బజ్జీలకి ఏం పిండి పడతారు? గోధుమ పిండి. అవునా? ఏ కాదు, వరి పిండి అత్తయ్య. అయ్యో, ఏదో ఒక పిండి. ముందు ఆ మిరపకాయలు ఇటీ. ఏమైందంటీ? ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అబే ఏం లేదు, మీ నాన్నగారు మిరపకాయ బజ్జీలు కావాలన్నారంట. అవునా? ఈ మిరపకాయలు నేను కట్ చేస్తాను, మీరు పిండి కలపండి ఆంటీ. నాన్నగారికి మిరపకాయ బజ్జీలంటే చాలా ఇష్టం. అయ్యో, రక్తం! ఏంటమ్మా ఇది? ఎంత రక్తం పోతుందో, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా, చూసుకోవాలి కదా. రక్తం ఎలా జరిగింది? చిన్నదబ్బే అన్న. పర్లేదంటీ. చిన్న దెబ్బ అంటారేంటండి? ఇంత రక్తం పోతుంటేను. ఏయ్ లక్ష్మి, అమ్మగారు వస్తున్నా. గీతా, రాముడు! అమ్మగారు వస్తున్నా. ఎక్కడ చచ్చారా? అయ్యగారు వీళ్ళేంటిలా ఊరుకుంటూ వస్తున్నారు? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. నిలబడ్డారేంట్రా? త్వరగా 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 రమ్మని చెప్పు. ఏ రండిరా. వచ్చేసా అయ్యగారు, వచ్చేసా. నొప్పిగా ఉందమ్మా? లేదంటీ. ఎలా తగ్గింది? బజ్జీలు వేద్దామని. బజ్జీలు వేడ ఆపేయండి. కావాలంటే 5 స్టార్ హోటల్ నుంచి తెప్పించుకోండి. ఊరుకోండి అన్న. మన రేంజ్ ఏంటి, 5 స్టార్ హోటల్ నుంచి బజ్జీలేంటి? పేదవాళ్ళం కదా. అవును, మీరు కేకేయగానే ఈ కోటీశ్వరుల ఫ్యామిలీ అంతా వర్కర్స్ యూనియన్ లా అలా ఊరుకుంటూ వచ్చినారేంది? మీరు మా అతిథులుగా ఉన్నంత కాలం మేము కోటీశ్వరులం అయినా మీకు సేవకులమే. బజ్జీల సంగతి ఆపేసి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళండి. పదరా. సారీ. కృష్ణ, ఏమైంది? నాకు అమ్మ లేదు. నీ వల్ల నాకు అమ్మలాంటి అత్తమ్మ దొరికింది. థ్యాంక్స్.